A group of men in Ajmer blackmailed more than 100 girls. School girls were lured, photographed, raped and blackmailed as part of the infamous Ajmer gang rape, sex and blackmail scandal. ఇండియాలో ఉన్న ఫేమస్ రిలీజియస్ ప్లేసెస్లో వన్ ఆఫ్ ద ప్లేస్ అజ్మేర్. ఆ ప్రాంతంలో ఉన్న ఖ్వాజా మొయినుద్దీన్ దర్గాతో పాటు అక్కడున్న గుడుల్ని విజిట్ చేయడానికి ఇండియాలో ఉన్న వేరు ప్లేసెస్ నుంచి జనాలు అక్కడికి వస్తారు. వచ్చి తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రార్థనలు చేసుకుని ఒక బిలీఫ్ తో అక్కడ నుంచి వెళ్తారు. ఇలా అజ్మేర్ ఒక టూరిస్ట్ స్పాట్ అయింది. ఈ ప్లేస్ హిందూ ముస్లిమ్స్ బిలీఫ్స్ తో పాటు కల్చరల్ హెరిటేజ్ ని క్యారీ చేస్తూ ఒక పీస్ఫుల్ ప్లేస్ గానే ఉంటూ వచ్చింది. కానీ ఇయర్ 1992 ఆ ప్రాంతంలో ఉన్న ఒక్కో మనిషి కోపంతో రగిలిపోయేలాగా ఒక ఇన్సిడెంట్ జరిగింది. క్రైమ్ కి ఏదైతే డెఫినేషన్ ఉంటుందో అది చిన్నదైపోయింది. ఒక మనిషి ఇంకో మనిషిని డౌట్ఫుల్ గా చూడటం మొదలు పెట్టాడు. రాణి అనే అమ్మాయి కిషన్ గర్లో ఉన్న ఒక గుడికి వెళ్ళి తన దగ్గర ఉన్న రేడియోలో దేవుడి సాంగ్స్ పెట్టి మైక్ లో వినిపిద్దాం అనుకుంది. అయితే దానికోసం రాణి పొద్దున్నే లేచి స్నానం చేసి తన దగ్గర ఉన్న రేడియోని పట్టుకుని ఆ గుడి వైపు వెళ్తుంది. ఎప్పుడైతే తను అలా వెళ్తుందో కైలాష్ షోని పర్వేజ్ అన్సారీ అనే ఇద్దరు రాణిని ఆపి కొంతసేపు మాట్లాడారు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. వాళ్ళు రాణికి ముందు నుంచి తెలిసి ఉండటం వల్ల వాళ్ళతో కొంతసేపు ఫ్రెండ్లీగా మాట్లాడి ఇలా గుడికి వెళ్తున్నాను అని చెప్పింది. అయితే ఆ టైంలో కైలాష్ షోని మా దగ్గర 2 క్యాసెట్స్ ఉన్నాయి, అవి ఎలా వినాలో మాకు తెలియట్లేదు, నువ్వు నీ దగ్గర ఉన్న రేడియోని మాకు ఇవ్వు, నువ్వే మా దగ్గరకు వచ్చినా పర్లేదు, అవి వినేసిన తర్వాత నువ్వు వెళ్ళిపోద్దు గాని అని చెప్పారు. రాణి ఏం ఆలోచించకుండా త్వరగా అయిపోతుంది కదా అని అడిగింది. దానికి వాళ్ళు 20 మినిట్స్ కూడా పట్టదు అని చెప్పారు. అది విన్న తర్వాత రాణి నేను వస్తానని వాళ్ళతో వెళ్ళింది. ఆ ఊర్లో ఉన్న చౌదరి మేళా అనే ప్లేస్ కి తీసుకెళ్లారు. అక్కడ ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత పర్వేజ్ అన్సారీ క్యాసెట్ ఇస్తానని క్యాసెట్ తీయడానికి వెళ్ళాడో లేదో కైలాష్ సోని ఆ రూమ్ కున్న డోర్ కి లాక్ పెట్టేశాడు. ఆ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఆమె ముందు 8 మంది అబ్బాయిలు కనిపించారు. ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు. చెమటలు పట్టడం స్టార్ట్ అయ్యాయి. అప్పుడే అందులో ఒక అతను ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు, ఈ కుర్చీలో కూర్చో అని ఒక కుర్చీని ఇచ్చి అందులో కూర్చోబెట్టారు. సడన్లీ వెనకాల నుంచి ఒక అతను వచ్చి రాణి నోట్లో ఒక క్లాత్ ని పెట్టేశాడు. మిగతా వాళ్ళందరూ రాణి చేతులు కాలని ఆ కుర్చీకి కట్టేశారు. ఆమె బట్టల్ని తీస్తూ సెక్షువల్ గా మొలెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆమెతో ఏదైతే జరుగుతుందో రాణి దాన్ని ఆపలేకపోయింది. గట్టిగా అరిచి ఎవరినైనా పిలుద్దామంటే నోట్లో క్లాత్ ఉండటం వల్ల అది కూడా చేయలేకపోయింది. అలా ఆమెని గంటల తరబడి ఒక్కొక్కరుగా గ్యాంగ్ చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఆ అమ్మాయి న్యూడ్గా ఉన్న టైంలో ఇద్దరు ఆమె బొగ్గ పైన కిస్ చేస్తున్నప్పుడు కెమెరాతో ఫొటోస్ తీశారు. ఈవినింగ్ టైం అరౌండ్ 4 o'clock కి ఆమెను వదిలారు. అక్కడ నుంచి వెళ్ళిపోదామని ఆమె డోర్ ఓపెన్ చేసిందో లేదో అప్పుడే వాళ్ళు ఈ విషయం మీ అన్నయ్య వాళ్ళకి చెప్తే ఏవైతే ఫొటోస్ తీసామో అవి మీ ఇంట్లో చూపించేస్తాం అని భయపెట్టారు. కొన్ని రోజుల తర్వాత ఒక న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ చూసిన ప్రతి ఒక్కళ్ళు షాక్ లో ఉండిపోయారు. దాని తర్వాత అజ్మేర్ ఒక పుణ్యస్థలంలా కాకుండా 2 రిలీజియన్స్ మధ్యలో నలిగిపోతున్న వల్ల కాడ్లా కనిపించింది. అసలు ఆ ఆర్టికల్లో ఏముంది, ఈ క్రైమ్ చేసిన వాళ్ళు ఎవరు, ఇండియాలో ప్రతిరోజు క్రైమ్స్ జరుగుతూనే ఉంటాయి కదా, కానీ ఈ కేసుని ఇండియాస్ బిగ్గెస్ట్ సెక్స్ స్కాండల్ అని పిలవడానికి కారణం ఏంటి? ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలుసుకోవాలి అనుకుంటే మనం ఈ స్కాండల్ ని డీప్ డౌన్ గా తెలుసుకోవాలి. మన లైఫ్లో డబ్బులు అనేవి చాలా ఇంపార్టెంట్. అవి మన దగ్గర ఉండాలని అనుకోవటం ఎంత ఈజీనో సంపాదించడం అంతే కష్టం. చాలా మంది స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తేనే రిచ్ అవ్వగలని చెప్తారు. ఇది కొంతవరకు నిజమైనా కూడా చాలా వరకు నష్టపోవటమే ఉంటుంది. రాకేష్ జుంజున్వాలా, విజయ్ కేడియా, రాధాకిషన్ దామాని ఇలాంటి సక్సెస్ఫుల్ పర్సన్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటాం. కానీ వాళ్ళు ఎంత రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేస్తారో మనకి ఐడియా కూడా ఉండదు. నిజం చెప్పాలంటే ఎలా రీసెర్చ్ చేయాలో కూడా మనకు తెలియదు. అందుకే ఈ టైంలో ఏఐని యూస్ చేసి ట్రేడింగ్ లో ఏం చేస్తారు బెటర్ అనే నాలెడ్జ్ ని గెయిన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఏఐ ట్రేడింగ్ అనే ఫ్యూచర్ ఉంది. ఇది బిలియన్స్ ఆఫ్ డేటా పాయింట్స్ లైక్ రియల్ టైమ్ లో ఏం జరుగుతుంది, స్ట్రాటజీస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ మీద ట్రైన్ అయింది. మార్కెట్ డేటాని స్కాన్ చేసి ట్రేడ్ డైరెక్షన్, ఎక్స్పైరీ టైం అండ్ మనం ఎంత కాన్ఫిడెంట్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు అనే విషయాన్ని స్కాన్ చేసి మనకి రియల్ టైమ్ లో సజెషన్స్ ఇస్తుంది. ఆ యాప్ లోకి వెళ్ళాక మల్టిపుల్ డిపాజిట్ ఆప్షన్స్ లైక్ యూపీఐ, కార్డ్స్ అండ్ క్రిప్టో ద్వారా మనం టాప్అప్ చేసుకున్న వెంటనే ఏఐ ట్రేడింగ్ అనే ఆప్షన్ అన్లాక్ అయిపోతుంది. ఇది ఎందుకు యూస్ చేస్తే బెటర్ అని చెప్తున్నానంటే ఏఐ ఫాస్ట్ గా
రిజల్ట్స్ తెస్తుంది, ఎమోషన్స్ తో రియాక్ట్ అవ్వదు. అండ్ స్ట్రాటజికల్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల మనకి ఒక ఓవర్ వ్యూ వస్తుంది. స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఏ ఇచ్చిన సిగ్నల్స్ ని ఫాలో చేసిన వ్యక్తికి ఇలా రిజల్ట్స్ వచ్చాయంట. ఏ ఇచ్చే సిగ్నల్స్ ని ఎవ్రీ టైం ట్రాక్ చేస్తూ ఉండొచ్చు. పాకెట్ బ్రోకర్ ఓవర్ 10 years పైగా ఇండియాలో లీగల్ గా ఆపరేట్ చేస్తుంది. అండ్ వేలకి పైగా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. ఒకవేళ ట్రై చేయాలంటే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి SAFI అనే ప్రోమో కోడ్ ని వాడారంటే 100% డిపాజిట్ బోనస్ వస్తుంది. జస్ట్ తెలుసుకోండి ట్రేడింగ్ ఎలా జరుగుతుంది, ఎలా హెల్ప్ చేస్తుంది ఏంటి అని. నాలెడ్జ్ తెచ్చుకోవడంలో తప్పేం లేదు, అందుకే నేను ట్రేడింగ్ గురించి తెలుసుకోండి అని మాత్రమే చెప్తున్నాను. ఒకవేళ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తా అని అనుకుంటే మాత్రం ఒకరోజు నష్టం వస్తుంది, మీ ఫ్యామిలీ రోడ్ మీదకి రావచ్చు. సో తెలివిగా డిసిజన్ తీసుకోండి. అజ్మేర్లో ఏదైతే దర్గా ఉందో అది ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి అనే ఆయన సమాధి మీద కట్టారు. అక్కడికి చాలా మంది ఒక గ్రీన్ క్లాత్ ని సమాధి పైన వేసి ఖ్వాజా మొయినుద్దీన్ కి డెడికేట్ చేయడానికి తీసుకొస్తారు. అయితే ఆ క్లాత్ ని సమాధి పైన వేసే పర్మిషన్ నార్మల్ పీపుల్ కి ఉండదు. ఆ పనిని చేసే అథారిటీ ఉన్న వాళ్ళని ఖాదిం అని అంటారు. మొయినుద్దీన్ చిష్టి గారి వంశపారంపర్యంగా ఒకరి తర్వాత ఒకళ్ళు ఈ ఖాదిం పనిని చేసేవారు. ఈ చిష్టి ఫ్యామిలీకి ఆ దర్గా మీదే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్ల మీద అండ్ పొలిటికల్ గా కూడా చాలా పవర్ ఉంటుంది. అందరూ వీళ్ళని మంచి పీపుల్ గాని కన్సిడర్ చేసేవారు. అండ్ ఆ రెస్పెక్ట్ ని వీళ్ళు కూడా క్యారీ ఆన్ చేస్తూనే వచ్చారు. సంవత్సరాలు గడిచాయి. ఏదైతే పవర్ ని వీళ్ళ వంశం వాళ్ళు మెయింటైన్ చేస్తూ వచ్చారో ఇయర్ 1990 వచ్చేసరికి అదే చిష్టి ఫ్యామిలీలోనో కొంతమంది ఆ పవర్ ని మిస్యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అందులో మెయిన్ గా అజ్మేర్ యూత్ కాంగ్రెస్ కి ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్న ఫారూక్ చిష్తి అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అజ్మేర్ రీజియన్ కి వైస్ ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్న నవీస్ చిష్టి. వీళ్ళిద్దరు అన్నదమ్ములు కలిసి అధికారం ఉందని అహంకారంతో చెయ్యరాని తప్పులు చేశారు. ఇండియాలో 1990 ఆ టైంలో అమ్మాయిలు చదువుకోవడమే చాలా కష్టంగా ఉండేది. వాళ్ళని ఇంట్లో ఉన్న వంటగదికే పరిమితం చేసేసేవారు. అజ్మేర్ లో అలాంటి మైండ్ సెట్ ఉన్న ఫ్యామిలీస్ ని ఎదిరించి కొంతమంది అమ్మాయిలు సోఫియా సీనియర్ సెకండరీ స్కూల్ కి చదువుకోవడానికి వెళ్లేవారు. అలా వెళ్లిన అమ్మాయి జ్యోతి. తను ఆ స్కూల్లో 8th క్లాస్ చదువుతుంది. అయితే ఫారూక్ చిష్తి ఆ అమ్మాయితో ఫ్రెండ్లీగా ఉండేవాడు. చాలా ఫ్రీక్వెంట్ గా అమ్మాయిని కలవడానికి వెళ్లేవాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఫ్రెండ్షిప్ కాస్త లవ్ లో మారింది. ఇద్దరిని బాగా ట్రస్ట్ చేసేవారు. బైక్ మీద కూడా తిరిగేవారు. ఒక రోజు ఎప్పటిలాగానే స్కూల్ ముందు కలిసిన ఫారూక్ చిష్తి జ్యోతితో కాంగ్రెస్ పార్టీలో నీకు ఒక పొజిషన్ సెట్ చేస్తాను అని ప్రామిస్ చేశాడు. జ్యోతి కూడా పాలిటిక్స్ అంటే ఇష్టం ఉండటం వల్ల వాళ్ళిద్దరూ కలిసి పొలిటీషియన్స్ గా ఎదుగుదాం అనుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఫారూక్ జ్యోతితో మన ఇద్దరం ఎవరూ లేని ప్లేస్ లో కలుద్దాం అని చెప్పాడు. దానికి జ్యోతి నాకు అలాంటి ప్లేస్ ఏం తెలీదు అని చెప్పింది. కొంచెం సేపు ఆలోచించిన తర్వాత ఫారూక్ మాకు ఒక ఫామ్ హౌస్ ఉంది, అక్కడికి ఎవ్వరు రారు, సో అక్కడ కలుద్దాం అని చెప్పాడు. దాని తర్వాత రోజు జ్యోతి స్కూల్ కి వెళ్ళినట్టు వెళ్ళి అక్కడ నుంచి ఫారూక్ బైక్ ఎక్కి ఇద్దరు కలిసి ఫారూక్ వాళ్ళ ఫామ్ హౌస్ కి వెళ్లారు. ఇద్దరు డ్రింక్స్ తాగారు, మ్యాగజైన్స్ చదువుకుంటూ మాట్లాడుకున్నారు. కొంచెం సేపు ఆగిన తర్వాత ఫారూక్ చేసుకుందామని జ్యోతిని అడిగేసరికి జ్యోతి కూడా ఫారూక్ అంటే ఇష్టం ఉండటం వల్ల ఓకే చెప్పింది. ఆ టైంలో జ్యోతి న్యూడ్ గా ఉన్నప్పుడు ఫారూక్ డిజిటల్ కెమెరాతో ఆమెని ఫొటోస్ తీశాడు. స్కూల్ టైం అయిపోవచ్చింది. జ్యోతి అక్కడి నుంచి వెళ్లిపోయే టైంలో ఫారూక్ తన అసలు రూపాన్ని బయట పెట్టాడు. రేపు నీతో పాటు నీ ఫ్రెండ్స్ లో ఒకరిని తీసుకురా, ఒకవేళ తీసుకురాకపోతే ఏదైతే ఫొటోస్ ఇప్పుడు నేను తీసానో అవి మీ ఇంట్లో వాళ్ళకి చూపించేస్తా, ఒకవేళ తీసుకొస్తే అవి డిలీట్ చేసేస్తా అని చెప్పాడు. ఫారూక్ ని ఎంతగానో నమ్మిన జ్యోతి లైఫ్ ఒక్కసారిగా అప్సెట్ డౌన్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విషయాన్ని ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కాలేదు. అలాని వేరే వాళ్ళ లైఫ్ ను కూడా నాశనం చేసే ఉద్దేశం లేకపోవడం వల్ల తనలో తాను చాలా బాధపడిపోయింది. నైట్ అంతా ఆలోచించి అట్లీస్ట్ తన లైఫ్ అయినా సేఫ్ చేసుకుందాం అనుకుంది. మార్నింగ్ లేచి ఎప్పటిలాగానే స్కూల్ కి వెళ్ళి తన ఫ్రెండ్ తో ఇలా పాలిటిక్స్ జాయిన్ అయ్యే ఆపర్చునిటీ ఇస్తా అన్నారు అని చెప్పి ఒప్పించి ఫారూక్ దగ్గరికి తీసుకెళ్లింది. కానీ ఆ రోజు అక్కడ ఫారూక్ ఒక్కడే లేడు, అతనితో పాటు ఇంకొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి వీళ్ళిద్దరిని బలవంతంగా అత్యాచారం చేశారు. సేమ్ ఆ కొత్త అమ్మాయిని అండ్ జ్యోతిని మళ్ళీ బెదిరించారు. ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని సోఫియా సెకండరీ స్కూల్ నుంచి అండ్ ఆ పక్కనే ఉన్న సావిత్రి స్కూల్ నుంచి వచ్చిన అమ్మాయిల్ని ట్రాప్ చేసి అనుభవించడం మొదలుపెట్టారు. ఈ విధంగా ఇండియాస్ బిగ్గెస్ట్ సెక్స్ స్కాండల్ స్టార్ట్ అయింది. 1990s ఆ టైంలో కలర్ కెమెరాస్ ఉండేవి. ఆ కెమెరాతో తీసిన ఫొటోస్ ని ల్యాబ్ కు పంపిస్తే వాళ్ళు ఆ ఫొటోస్ ని కడిగించి కాపీస్ తయారు చేసేవారు. అలానే ఏదైతే ఫొటోస్ ఫారూక్ వాళ్ళు తీసారో వాటిని కడిగించి ప్రింట్ చేయించడానికి అజ్మేర్ లో ఉన్న భరోసా కలర్ ల్యాబ్ కి వెళ్లి చేయించేవారు. ఆ ల్యాబ్ మేనేజర్ కి మా దగ్గర నెగిటివ్ ఫొటోస్ ఉన్నాయి, వాటిని ప్రింట్ చేయించాలి అని చెప్పంగానే ఆ మేనేజర్ పురుషోత్తం అనే వ్యక్తిని పిలిపించి ఆ ఫొటోస్ ని ప్రింట్ తీయమన్నాడు. ఎప్పుడైతే పురుషోత్తం ఆ నెగిటివ్ ఫొటోస్ ని ప్రింట్ చేయించడానికి పెట్టాడో ఆ ప్రింట్ అవుతున్న ఫొటోస్ ని చూసి
అతను షాక్ అయిపోయాడు. ఫారూక్ చేస్తే ఒక కాపీని మాత్రమే తీమన్నాడు. కానీ ఎప్పుడైతే పురుషోత్తం ఆ ఫొటోస్ ని చూశాడో మొత్తం 3 కాపీస్ ని తీశాడు. ఒక కాపీ ఫారూక్ ఇచ్చేశాడు, మిగతా 2 కాపీస్ ని తన దగ్గర ఉంచుకున్నాడు. ఇప్పుడు పురుషోత్తం తన ఫ్రెండ్ అయినటువంటి దేవేందర్ జైన్ కి ఆ ఫొటోస్ చూడమని ఇచ్చాడు. ఆ ఫొటోస్ చూసిన తర్వాత దేవేందర్ జైన్ వాటిని లాయర్ అయినటువంటి రాకేష్ జైన్ కి ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఈ ఫొటోస్ పెద్ద పొలిటికల్ లీడర్స్ దగ్గర నుంచి పోలీస్ ఆఫీసర్స్ వరకు వెళ్ళాయి. కానీ ఎవ్వరూ కూడా ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు. ఆ టైంలో రాజస్థాన్ లో పవర్ లో ఉన్న బీజేపీ లీడర్స్ దగ్గర నుంచి అపోజిషన్ లో ఉన్న కాంగ్రెస్ లీడర్స్ వరకు అందరూ సైలెంట్ అయ్యే ఉన్నారు. ఒక కాన్స్పిరసీ ఏంటంటే ఎవరి దగ్గర అయితే ఈ ఫొటోస్ ఉన్నాయో వాళ్ళు కూడా ఈ అమ్మాయిల్ని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళతో పడుకోకపోతే ఈ ఫొటోస్ ని బయటకు చూపించేస్తామని బెదిరించేవారు. ఇలా నియర్లీ 250కి పైగా అమ్మాయిల మీద అత్యాచారం జరిగింది. కొంతమంది మెంటల్లీ డిస్టర్బ్ అయిపోయారు, ఇంకొంతమంది వాళ్ళని వాళ్ళు చంపేసుకున్నారు. షాకింగ్ థింగ్ ఏంటంటే ఎవరితో అయితే ఇదంతా జరిగిందో వాళ్ళలో చాలా మంది హిందువులే అవ్వటం. 1990 నుంచి 92 వరకు ఆ ఏరియాలో అమ్మాయిల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఆ ఫొటోస్ అలా తిరుగుతూ సంతోష్ గుప్తా అనే న్యూస్ రిపోర్టర్ దగ్గరికి వచ్చాయి. సంతోష్ గుప్తా ఆ ఫొటోస్ చూసిన తర్వాత ఎలా అయినా సరే ఈ ఇష్యూని అడ్రస్ చేయాలనుకున్నారు. దానికోసం ఆయన వర్క్ చేస్తున్న న్యూస్ పేపర్ అయినటువంటి దైనిక్ నవజ్యోతికి ఎడిటర్ అయినటువంటి దేబంద్ చౌదరిని ఈ విషయం గురించి అడిగితే ఖచ్చితంగా ప్రింట్ చేయండి అని చెప్పారు. ఏప్రిల్ 1992లో సంతోష్ గుప్తా ఈ న్యూస్ కి సంబంధించిన ఫస్ట్ రిపోర్ట్ ని పబ్లిష్ చేశారు. ఆ ఆర్టికల్ హెడ్లైన్ ఏంటంటే బడే నేతాओं బేటియా హై బ్లాక్ మెయిల్ కి షికార్. ఈ ఆర్టికల్ ఎప్పుడైతే పబ్లిష్ అయిందో రాజస్థాన్ మొత్తం కోపంతో రగిలిపోయింది. జనాలందరూ గవర్నమెంట్ ని ప్రెజర్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఎన్ని రోజులు చూసిన తర్వాత కూడా కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవ్వకపోయేసరికి జనాలందరూ అజ్మేర్ బంద్ కి పిలుపునిచ్చారు. ఆ టైంలో రాజస్థాన్ సీఎం అయినటువంటి భైరవ్ సింగ్ షెకావత్ కి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో వెంటనే యాక్షన్ తీసుకోమన్నారు. కానీ 2 వారాలు అయిపోయిన తర్వాత కూడా పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు సంతోష్ గుప్తా సెకండ్ ఆర్టికల్ ని ప్రింట్ చేశారు. అదే ఛాత్రోं బ్లాక్మెయిల్ కర్నే వాలే ఆజాద్ కైసే రహ గయే అని. ఇప్పుడు ఆయన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వలేదు, ఆ క్రిమినల్స్ యొక్క ఫొటోస్ ని కూడా ప్రింట్ చేశారు. కొన్ని రోజుల తర్వాత ఇంకొక బోల్డ్ రిపోర్ట్ ని ఆయన పబ్లిష్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాంటి రిపోర్ట్ ని ఏ మ్యాగజైన్ కూడా పబ్లిష్ చేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ రిపోర్ట్ లో ఏదైతే ఫోటోని బ్లాక్మెయిల్ చేయడానికి వాడుతున్నారో ఆ న్యూడ్ అమ్మాయి ఫోటోని ప్రింట్ చేశారు. ఈ రిపోర్ట్ ఎప్పుడైతే ప్రింట్ అయిందో ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళ సపోర్టర్స్ అండ్ గుండాలు కలిసి ఆ దైనిక్ నవజ్యోతి అనే ప్రెస్ ని కాల్ చేస్తామని బెదిరింపులు స్టార్ట్ చేశారు. గవర్నమెంట్ దగ్గర నుంచి పోలీసుల దాకా అందరూ సైలెంట్ గా ఉంటే ఈ కేసుని జనాల్లోకి వెళ్ళాలి అని ట్రై చేస్తున్న వాళ్ళని చంపేస్తామని బెదిరించడం ఇట్స్ అన్బిలీవబుల్. రాజస్థాన్ పోలీస్ అప్పటిదాకా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఇంకా ప్రెస్ మీట్ పెట్టి డిఐజీ అయినటువంటి ఒమిందర్ భరద్వాజ్ ఏమని చెప్పారంటే, నేను ఆ ఫొటోస్ చూశాను, అందులో 4 అమ్మాయిలు మంచిర్యాలకు సంబంధించిన అమ్మాయిలు కాదు, అందుకనే వాళ్ళు ఇలా చేసి ఉండొచ్చు, అండ్ స్కూల్ అమ్మాయిల మీద అత్యాచారం జరిగింది అని చెప్తున్నారు కదా, అది అబద్ధం అని చెప్పారు. అంటే మంచిర్యాలకు సంబంధించిన అమ్మాయిలు కాకపోతే ఎవరైనా ఏదైనా చేయొచ్చా? అండ్ సంతోష్ గుప్తా పబ్లిష్ చేసిన రిపోర్ట్స్ లో క్రిమినల్ ఫేసెస్ అంత క్లియర్ గా కనిపిస్తున్నా కూడా వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయకుండా విక్టిమ్స్ మీదే బ్లేమ్ వేయటం ఎంతవరకు కరెక్ట్? ఇలా డిఐజీ ఎప్పుడైతే కామెంట్స్ పాస్ చేశారో ఈ కేసు ఇంకా కాంప్లికేట్ అయ్యింది. అజ్మేర్ లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఏప్రిల్ లో ఏదైతే ఆర్టికల్ పబ్లిష్ అయిందో దాని తర్వాతే ఫారూక్ చిస్తీ, నఫీస్ చిస్తీ అండ్ వాళ్ళ గ్యాంగ్ అంతా కలిసి ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో వాటన్నిటిని డిస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా అయిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత కూడా సరైన ఎవిడెన్స్ కనుక్కోలేకపోవచ్చు, అండ్ అలానే అయింది కూడా. ఇంకా ఈ కేసులో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేకపోయేసరికి సంతోష్ గుప్తా 4th ఆర్టికల్ ని పబ్లిష్ చేశారు. అదే గృహమంత్రి దేడ్ మహాపూర్వ్ అశ్లీల్ చిత్ర దేఖ్ లియే थे. దీని మీనింగ్ ఏంటంటే బీజేపీ లీడర్ అండ్ అప్పటి రాజస్థాన్ హోమ్ మినిస్టర్ అయినటువంటి దిగ్విజయ్ సింగ్ కి 1.5 month ముందే ఈ ఫొటోస్ గురించి తెలిసినా కూడా ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు అని. ఇప్పుడు ఈ కేసు ఎలా కాంప్లికేట్ అయింది అంటే, ఎప్పుడైతే ఈ సీన్ బయటకు వచ్చిందో ఆ టైంలో ఇండియాలో హిందూ ముస్లిం గొడవలు చాలా పీక్ లో ఉన్నాయి. ఎందుకంటే రామ్ మందిర్ అండ్ బాబరీ మసీద్ విషయంలో ఇరు వర్గాలు గొడవలు పడుతూనే ఉన్నాయి. కరెక్ట్ గా అదే టైంలో ఈ కేసులో ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళందరూ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అవటం వల్ల, అండ్ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళలో మాక్సిమం హిందూ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉండటం వల్ల ఇది ఒక క్రైమ్ కేసు లాగా కాకుండా హిందూ ముస్లిం గొడవలాగా స్టార్ట్ అయిపోయింది. మెయిన్ గా స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే, ఎవరి మీద అయితే అత్యాచారం జరిగిందో ఆ అమ్మాయిలు బయటకు వచ్చి మా మీద ఇలా జరిగింది అని చెప్తే వాళ్ళ లైఫ్స్ ఒకటే కాదు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా తలదించుకోవాల్సి వస్తుంది అని ఒక్క అమ్మాయి కూడా బయటికి రాలేదు. 30th May రోజు ఈ కేసుని సిఐడికి ఇవ్వమని హైకోర్టు తీర్పునిచ్చింది. ఫస్ట్ టైం అజ్మేర్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అప్పటిదాకా చేసిన చిన్న చిత్తక ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ని డిఎస్పీ అయినటువంటి హరిప్రసాద్ శర్మ సిఐడికి ఇచ్చారు.
సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మొత్తం 18 మందిని అక్యూజ్డ్ గా చెప్తూ రిపోర్ట్ ఫైల్ చేసింది. వాళ్ళ పేర్లు ఇలా ఉన్నాయి: ఫారూక్ చిష్టి, నఫీస్ చిష్టి, అన్వర్ చిష్టి, పురుషోత్తం అలియాస్ బబ్లీ, ఫోటో ల్యాబ్ ఓనర్ అయినటువంటి హరీష్ దోలాని, కలాష్ సోని, ఇక్బాల్ భాటి, ఇంకొంతమంది ఉన్నారు. సిఐడి వాళ్ళు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న టైంలో మిగతా న్యూస్ పేపర్స్ కూడా ఈ కేసుని ప్రింట్ చేయాలనుకున్నారు. అందులో మదన్ సింగ్ అనే ఆయన కూడా ఉన్నారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే కొంతమంది న్యూస్ రిపోర్టర్స్ ఆ అమ్మాయిల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఉండమని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. అండ్ ఇంకొంతమంది రిపోర్టర్స్ ఏం చేశారంటే ఆ విక్టిమ్స్ దగ్గరికి తీసుకెళ్లి మీకు న్యాయం జరిగేలా మేము చూస్తాము, మీరు ఆ చిష్టి ఫ్యామిలీ మెంబర్స్ కి అగేన్స్ట్ గా రిపోర్ట్ రాసి సైన్ చేసివ్వండి, మేము అది పబ్లిష్ చేస్తామని చెప్పి ఆ రిపోర్ట్ ని చిష్టి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి తీసుకెళ్లి ఇలా కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నారు, మేము ఈ రిపోర్ట్ ని పబ్లిష్ చేయకుండా ఉండాలి అంటే మాకు మనీ పే చేయండి అని డబ్బులు వసూలు చేయడం స్టార్ట్ చేశారు. ఇలా ఒక సైడ్ జరుగుతుంటే మదన్ సింగ్ అనే న్యూస్ రిపోర్టర్ మాత్రం న్యూస్ పేపర్ లో ఈ కేసు గురించి రెగ్యులర్ గా ఆర్టికల్స్ రాయడం స్టార్ట్ చేశారు. కొన్ని డేస్ తర్వాత మదన్ సింగ్ ని అతి కిరాతకంగా నరికి చంపేశారు. तो इसलिए मुझे धमकियाँ आ रही है। तो मेरी माँ ने कहा कि बेटा तू बंद कर दे छापना, तो वो बोले कि नहीं भाई मैं अब है ना बंद, मैं इतनी आगे चल जा चुका हूँ ना, मैं अगर बंद करता हूँ तो वो जो लड़कियाँ मेरे पास आती है इंसाफ का वो सोच करके कि हमें इंसाफ मिलेगा, तो वो सोचेंगी मैंने पैसे खा के और बंद कर दिया. ఎవరైతే 18 పర్సన్స్ అక్యూజ్డ్ గా ఉన్నారో అందులో పురుషోత్తం కూడా ఒకడు. అతన్ని 2 సంవత్సరాల వరకు జైల్లో పెట్టారు. ఇక్కడ థింగ్ ఏంటంటే పురుషోత్తం కి అండ్ ల్యాబ్ మేనేజర్ అయినటువంటి హరీష్ దోలానికి అసలైన క్రిమినల్స్ ఎవరో తెలుసు. ఇక్కడ పోలీసులకి హెల్ప్ అయ్యేది వీళ్ళిద్దరే. కానీ ఎప్పుడైతే పోలీసులు వీళ్ళిద్దరిని కూడా జైల్లో పెట్టేశారో స్ట్రాంగ్ ఎవిడెన్స్ అనేది వాళ్ళకి దొరకలేదు. 2 సంవత్సరాల తర్వాత పురుషోత్తంకి బెయిల్ వచ్చింది. ఆ 2 సంవత్సరాల్లో జైల్లో అతనికి ఎదురైన టార్చర్ అండ్ సొసైటీలో అతనికి క్రియేట్ అయిన నెగిటివిటీ ఇవన్నీ చూసి పురుషోత్తం తట్టుకోలేకపోయాడు. బెయిల్ నుంచి బయటికి రాగానే అతని వైఫ్ తో కలిసి ఆత్మహత్య చేసేసుకున్నాడు. పోలీసులు ఆ టైంలో ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఈ కేసులో హిందూ ముస్లిం గొడవ ఏదైతే ఉందో దాన్ని దాయడానికి పురుషోత్తంని హరీష్ దోలాని కావాలని అరెస్ట్ చేసి ఈ క్రైమ్ లో ఇద్దరు కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు అని చూపించడానికి ట్రై చేశారని సంతోష్ గుప్తా చెప్పారు. ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా పెట్టారు. బట్ ఎన్ని ఇయర్స్ అయినా కూడా న్యాయం జరిగే సిచ్యువేషన్ కనిపించలేదు. ఈ టైమ్ ఆఫ్ గ్యాప్ లో ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు అసలు కోర్టుకి రావాలని అనుకోలేదు. వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేసి వాళ్ళకి జరిగే న్యాయం కంటే వాళ్ళే అని సొసైటీకి తెలిస్తే వాళ్ళు చూసే చిన్న చూపు అండ్ జడ్జిమెంటల్ బిహేవియర్ వల్ల వాళ్ళకి జరిగే నష్టం ఎక్కువ అని అందరూ సైలెంట్ గా ఉన్నారు. ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చి కొంతమంది ఫారెన్ కంట్రీస్ వెళ్ళిపోతే ఇంకొంతమంది పారిపోయారు. ఈ కేసులో 250+ మెంబర్స్ విక్టిమ్స్ ఉన్నా కూడా కోర్టు ముందుకు వచ్చి మాట్లాడింది 16 మంది మాత్రమే. అది కూడా చాలా రిక్వెస్ట్ చేసిన తర్వాత. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళ అమ్మమ్మలు అయిపోయారు. కోర్టు ఇచ్చే వాయిదాలకి ఎవరైతే 16 మంది ఉన్నారో వాళ్ళు కూడా కోర్టుకి రావడం మానేశారు. ఈ 16 మంది లైఫ్స్ కూడా చాలా హార్డ్ గానే గడుస్తూ వచ్చాయి. వీళ్ళ హస్బెండ్స్ కి ఎప్పుడైతే వీళ్ళ పాస్ట్ లో ఇలా జరిగిందని తెలిసిందో వీళ్ళను వదిలేశారు. హెల్ప్ చేయడానికి ఎవరూ లేక ఎప్పుడో జరిగిన ట్రాజడీ వల్ల అక్యూజ్డ్ కి పడాల్సిన శిక్ష విక్టిమ్స్ కి పడుతుంటే హెల్ప్లెస్ గా జస్టిస్ కోసం వెయిట్ చేయడం తప్పించి ఇంకో ఆప్షన్ వాళ్ళకి దొరకలేదు. ఫైనల్లీ 32 ఇయర్స్ తర్వాత 20th ఆగస్ట్ 2024 న్యాయం దొరికింది. ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ శిక్ష వేసింది. Ajmer rape scandal, 6 accused have been sentenced for life. This is after 32 years and they have been slapped with a fine of 5.5 lakh. ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్న కేసులో కూడా జస్టిస్ దొరకడానికి 32 ఇయర్స్ పట్టిందంటే మన జస్టిస్ సిస్టమ్ ఎంత ఫాస్ట్ గా వర్క్ చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులోని ఇంత టైం పట్టిందంటే నార్మల్ కోర్టులో ఈ కేసు వేసుంటే ఇంకెంత టైం పట్టేదో. ఈ కేసు ఎక్కడితో క్లోజ్ అయిపోయింది అని అనుకుంటున్నాం కదా, కానీ ఆ అక్యూజ్డ్ లిస్ట్ లో ఉన్న అస్లాం మహారాజ్ ఇప్పటికీ దొరకలేదు. ఫర్ సపోజ్ అతనే వచ్చి సరెండర్ అయిపోయినా కూడా ఈ కేసు మళ్ళీ ఓపెన్ అవుతుంది, మళ్ళీ వాదన స్టార్ట్ అవుతాయి. కోర్టు మళ్ళీ ఆ 16 మందిని రమ్మంటుంది. దీనివల్ల వాళ్ళ లైఫ్స్ లో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో మనం కనీసం ఊహించలేం కూడా. షాకింగ్ థింగ్ ఏంటంటే ఈ కేసులో హెల్ప్ చేసిన ఆ 16 మందికి ఒక్కొక్కరికి 7 లక్షల రూపాయలు చొప్పున అనౌన్స్ చేసింది. కానీ అది క్లెయిమ్ చేసుకోవడానికి ఒక్కళ్ళు తప్పించి మిగతా 15 మంది కూడా క్లెయిమ్ కూడా చేసుకోలేదు. ఈ కేసు ఒక అమ్మాయికి అన్యాయం జరిగినా కూడా దాన్ని బయటకు కూడా చెప్పుకోలేనంతగా మన సొసైటీ ఉందని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్. మన జస్టిస్ సిస్టమ్ ఇన్ని ఇయర్స్ తీసుకొని కూడా మైనర్స్ కి అలా జరిగినందుకు ఒకళ్ళు ఇద్దరితో కూడా కాదు, నియర్లీ 250+ అమ్మాయిలతో అలా జరిగినా కూడా డెత్ సెంటెన్స్ వాళ్ళకి ఇవ్వలేదు అంటే ఇట్స్ ఏ షేమ్.
ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఏ కేసు మీద వీడియో చేయాలో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఐ నో ఈ ఛానల్లో వీడియో పడడానికి 15 days to 1 month వరకు పట్టేస్తుంది. మీరు నన్ను రెగ్యులర్గా ఫాలో అవ్వాలి, లేకపోతే నా కంటెంట్ చూడాలి అనుకుంటే సాదిక్ థింగ్స్లో మాత్రం నేను ప్రతి 2 daysకి లైవ్ స్ట్రీమ్ పెడుతున్నాను అండ్ గేమింగ్ వీడియోస్ ఆడుతున్నాను. నాలో ఉన్న ఫన్నీ యాంగిల్ని బయట పెట్టడానికి ట్రై చేస్తున్నాను. సో మీ అందరూ సాదిక్ థింగ్స్లోకి వచ్చి నాతో ఇంటరాక్ట్ అవుతారని చెప్పి నేను అనుకుంటున్నాను. అక్కడ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.